Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తింపబడే జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. శేషయ్య గారు భద్రాద్రి నుంచి వచ్చేటప్పుడు వారి బిల్వవనం నుంచి భద్రంగా మూటగట్టుకు తెచ్చిన బిల్వపత్రాన్ని స్వామి ముందు ఉంచారు. ఆ బిల్వ వృక్షం వారి భూమిలో కొంతకాలం క్రితం స్వామి స్వహస్తంతో నాటింది. పత్రాన్ని కళ్ళకద్దుకుని దానిని వాలీశ్వరాలయంలో ఈశ్వరుడికి అర్చన చేయడానికి పంపారు స్వామి. కొంతసేపు అయింది. సావకాశంగా స్వామి మాటలు వింటూ కాలం గడపడానికి అవకాశం లభించింది కదా అని ఆనందిస్తున్నారు వారు. ఇంతలో కొందరు పురజనులు వచ్చారు. కొండపైన ఉన్న ఆలయం చూడవలసిందని స్వామిని ప్రార్థించారు. స్వామి బయలుదేరారు. 2 శిష్యులు స్వామి వెంట వచ్చారు. శేషయ్య గారి దంపతులు కూడా స్వామితో వెంట నడిచారు. కొండపైకి దారి సరిగా లేదు. మెట్లన్నీ శిథిలమైపోయాయి. అడుగులో అడుగు వేసుకుంటూ క్రింద చూస్తూ జాగ్రత్తగా నడవాలి. దానికి తోడు స్వామికి ఒక కన్ను పూర్తిగా కనిపించదు. శిష్యులు స్వామికి అరవంలో చెప్తున్నారు, ఇక్కడ అడుగు వెయ్యండి, అక్కడ కాదు, ఇటు ఇటు అంటూ. శిష్యులైనా స్వామిని తాకరు కదా. శిష్యులు చెప్పినట్టే చేస్తున్నారు స్వామి. ఇంతలోకి రానే వచ్చింది వాన. దారి తెన్ను లేని మెట్లు, అసలే కాళ్ళు జారేటట్టు ఉన్నాయి. చూపు గల వాళ్ళకే భయం వేస్తోంది, ఎక్కడ కాలు జారుతుందో అని. మరి స్వామి మాటో, వాన నిలిచే వరకైనా ఆగండి అని చెప్పగల ధైర్యం ఎవరికుంది? ఏం చెయ్యాలి అని అందరూ యోచిస్తున్నారు. ఆగితే బాగుండును అని గుసగుసలాడుకుంటున్నారు. శిష్యులు చెప్తుంటే అడుగులో అడుగు పెడుతూ నడిచిన స్వామి గబగబా అందరికంటే ముందు నడవటం మొదలెట్టారు. మిగిలిన వాళ్ళు స్వామిని అనుసరించడమే కష్టమయ్యింది. దారిలేని దారిలో పైపెచ్చు వర్షంలో కాలు పెడితే జారిపడే కొండరాళ్లపైన సరిగ్గా కళ్ళు కనిపించిన స్వామి అందరికంటే ముందుగా ఎలా నడవగలిగారో స్వామికే తెలియాలి. ఇలాంటి లీలలు అనేకం అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు స్వామి. ప్రదర్శించడం కాదు, అవి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో ఎందుకో ఎవరి కొరకో మనం ఊహించలేం. ఒకటి మాత్రం నిజం, జ్ఞానులకు యోగులకు మహాతపస్సులకు లభ్యమయ్యే సిద్ధులన్నీ సహజంగానే ఉన్నవి స్వామివారికి. జన్మౌషధి మంత్రతప సమాధిజాహ సిద్ధయ అంటూ సిద్ధులు పుట్టుకతోనే సిద్ధించవచ్చునంటాడు పతంజలి మహర్షి. ప్రకృతి శక్తులపై అధికారం చెలాయిస్తారు స్వామి అనడానికి అనేక నిదర్శనాలున్నాయి. వర్షం కురవమంటే కురుస్తుంది, ఆగమంటే ఆగుతుంది. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.